సిద్దిపేట జిల్లా రాయపల్లి మండలం కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సావిత్రిబాయి పూలే విద్యా రంగానికి చేసిన సేవల్ని, మహిళా సాధికారతకు ఆమె చేసిన కృషిని ప్రముఖులు స్మరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్టరాజు, అఖిల్ రాజ్ ఫౌండేషన్ ప్రతినిధి సోకం స్వామి, ఉపాధ్యక్షులు భాస్కర్, కార్యదర్శి నాగరాజు, కోశాధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే జర్నలిస్టుల బొల్లం రాజేష్, సుధాకర్ మరియు దళిత బహుజన సంఘాల నాయకులు కృష్ణ, రాజు, నరసింహులు, పరశురాములు, శ్రీకాంత్, నవీన్, కనకస్వామి, పోచయ్య తదితరులు హాజరయ్యారు. వక్తలు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ కోసం చేసిన కృషి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆమె చూపిన మార్గంలోనే ముందుకు సాగాలని, సమాజంలో అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ రోజు దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో రాయపూల్ మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో మాతా రమాబాయి జన్మదినం సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మనము రమాబాయి గురించి చెప్పుకుంటే ఆమె చేసిన త్యాగం చాలా గొప్పది. అంబేద్కర్ ఎంత పేరు ప్రఖ్యాతలు సాధించిండు, ఇంత గొప్పగా ఎదిగి ప్రపంచంలోనే విజ్ఞానవంతుడుగా ఎదిగిందంటే ఆయన వెనుక రమాబాయి త్యాగం చాలా ఉన్నది. ఆమె ఒక పూట పస్తులుంటూ, కట్టలేరుకుంటూ, పిడికలేరుకుంటూ డబ్బులు పోగు చేసి ఆ డబ్బులు అంబేద్కర్కి పంపిస్తే విదేశాల్లో చదువుకున్నప్పుడు అంబేద్కర్ ఆమె పంపించిన డబ్బులతో చదువుకున్నాడు. ఒక సందర్భంలో అంబేద్కర్ చెప్తారు, నేను ఈ దేశంలో ఎవరికైనా రుణపడి ఉన్నానంటే, ఈ దేశంలో నేను ఎవరికైనా క్షమాపణ చెప్పాలంటే అది నా సహచరి రమాబాయికి మాత్రమే. ఆమెను ఏ రోజు కూడా నేను సంతోష పెట్టలేదు, సుఖంగా చూసుకోలేదు. నన్ను కష్టపడి చదివించింది, ఇంత నేను చదువుకోగలిగినంటే ఆమె రుణం వలనే నేను ఆమెకు రుణపడి ఉంటా ఈ జీవితాంతం అని చెప్పి చెప్తాడు. అంత గొప్ప త్యాగమూర్తి రమాబాయి గారు. ఆమె త్యాగమే కనుక లేకపోతే అంబేద్కర్ గారు అంత పెద్ద గొప్ప చదువు చదివేవారు కాదు, ఈ దేశానికి రాజ్యాంగం రాసించేవారు కాదు. ఇవాళ మనం ఇంత స్వేచ్ఛగా బతకగలుగుతున్నామంటే ఆ మాతృమూర్తి త్యాగం ఉందనే మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ఆమె త్యాగం వల్లనే ఇలా మనం ఇంత గొప్పగా బతకగలుగుతున్నాం. అది అంబేద్కర్ గారికి ఎంతో కృషి చేసింది ఆ త్యాగం. కాబట్టి ఆమె జయంతి సందర్భంగా ఆమె స్ఫూర్తిని మనం ముందుకు తీసుకొని ఈ ముందుకు వెళ్ళాలని నేను పేర్కొంటున్నాను. అలాగే నిన్న తెల్లాపూర్లో జరిగిన ఒక దుర్ఘటన, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం పైన దాడి చాలా చీకటి రోజుగా భావించాలి దాన్ని మనము. ఇవాళ దేశంలోనే దళిత బహుజనులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలందరూ కూడా చదువుకొని స్వేచ్ఛ సమానత్వంగా జీవించగలుగుతున్నారంటే అంబేద్కర్ కంటే ముందు కాలంలోనే జ్యోతిరావు పూలే కుల వివక్షతకు, అణచివేతకు, అంటరానితనానికి, ఈ వివక్షతకు అన్నిటిపైన పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే. అలాంటి మహనీయుడి విగ్రహం మీద దాడి చేస్తున్నామంటే ఇలా మన మీద మనం దాడి చేస్తున్నాం అన్నట్టుగా భావించాలి. అసలు ఈ మతోన్మాదులు, కులోన్మాదులు ఎవరి మీద దాడి చేస్తున్నామనే సోయి లేకుండానే ఆ మహనీయుడి విగ్రహం మీద దాడి చేశారు. అక్కడ ఎందుకు దాడి చేయాల్సిన అవసరం వచ్చింది అంటే పక్కన శివాజీ విగ్రహం ఉన్నది, ఆ శివాజీ విగ్రహం మాత్రమే ఉండాలి, జ్యోతిరావు పూలే విగ్రహం ఉండొద్దు అక్కడ అని చెప్పి విగ్రహం మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. దేశంలో శివాజీ చరిత్రను బయటకు తీసిందే జ్యోతిరావు పూలే. శివాజీని వ్యతిరేకించిన ఈ మనువాద చరిత్ర, హిందూవాద చరిత్ర, శివాజీకి కనీసం పట్టాభిషేకం చేయడానికి కూడా ఒప్పుకోలే చరిత్ర ఇలా మేము ఓన్ చేసుకొని శివాజీ అంటే హిందువులకు బ్రాండ్ అంబాసిడర్ గా, శివాజీ అంటేనే హిందువు అని చెప్పి గొప్పగా చెప్తున్నారు. మేము శివాజీ విగ్రహాలు ఎవరు కూడా అడ్డుకోవట్లేదు. ఇక్కడ శివాజీ విగ్రహాలు పెట్టడానికి ఎవరు అడ్డు చెప్పట్లేదు. కానీ పెట్టండి, శివాజీ విగ్రహాలు పెట్టండి, జ్యోతిరావు పూలే విగ్రహాలు పెట్టారు, ఎవరు విగ్రహాలు పెట్టినా ఎవరికి అభ్యంతరం చెప్తలేరు. కానీ ఒక విగ్రహాన్ని కూర్చేయడం చాలా తప్పు అని అట్లాంటి దుండలు ఎవరైనా సరే జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించే దుండగులు ఎవరినైనా సరే కఠినంగా శిక్షించాలని ఈ రోజు రాయపూల్ కేంద్రంగా డిమాండ్ చేస్తున్నాం. జోహార్ జోహార్ మాతా రమాబాయి, శిక్షించాలి జ్యోతిరావు పూలే విగ్రహాన్ని దాడి చేసిన దుండగులు. జై భీమ్. అందరికీ జై భీమ్. ఈరోజు రాయపూల్ మండల కేంద్రాన్ని ఉద్దేశించి మన మాతా రమాబాయి యొక్క జయంతిని రాయపూల్ మండలంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే ఈరోజు మాతా రమాబాయి యొక్క గొప్పతనము ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోదగ్గ విషయము.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదువుకున్న ఉద్దేశానుసారము ఆయన దళితులనే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అసమానతలను ప్రతి ఒక్క కుల నిర్మూలన గురించి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతగానో పోరాటం చేసిండు. అయితే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని, ఒక గొప్ప రాజ్యాంగాన్ని పరిచయం చేసినంటే ఈరోజు ప్రపంచమంతా కూడా ఆయనను ఒక ప్రపంచ మేధావి అన్న దిశగా ముంగడికి తీసుకుపోతున్నామంటే దానికి కారణము మాతా రమాబాయి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మన మాతా రమాబాయిని మనస్ఫూర్తిగా ఆమె పాదాలకు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అలాగే సంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి యొక్క పాలమూర్తి మండలంలో మన తెల్లపూర్ మండలంలో తెల్లపూర్ విలేజ్లో మన మహాత్మా జ్యోతిరావు పూలే మీద జరిగినటువంటి యొక్క దాడి అనేది ఒక దుశ్చర్యగా పరిగణిస్తూ ప్రతి ఒక్కరు కూడా దీనిపై స్పందించాలి. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా కూడా మేము తీవ్ర ఆందోళన చేపడతాము. ఎందుకంటే ప్రపంచ మేధావి అయినటువంటి ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అలాంటి ఎంతోమంది మహనీయులు ఈరోజు చదువుకున్నారంటే దానికి కారణము జ్యోతిరావు పూలే గారు. అలాంటి ఒక మేధావి అయినటువంటి ఆయన యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది చాలా దుశ్చర్యగా భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా దీనిపై స్పందించాలని చెప్పి ఈ సభాముఖంగా మేము రాయపూర్ మండల కేంద్రం నుంచి తెలియజేస్తా ఉన్నాము. జోహార్ మహాత్మా జ్యోతిబా పూలే, కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిద్దాం జ్యోతిరావు మహాత్మా పూలే ఆశయాలను. జై భీమ్.